హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సోనియా వెళ్ళాక ఏం జరిగింది, విష్ణుప్రియ ఏమన్నా నోరు జారిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సోనియా ఎలిమినేషన్ అనేది యాక్చువల్గా జరిగిన తర్వాత పృథ్వీ ఇంకా నిఖిల్ ఇద్దరు కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళ ముగ్గురు టాప్ 5 అనే ఫీలింగ్లో ఉన్నారనమాట. యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి కూడా సినారియో చూసినట్లయితే సోనియా చాలాసార్లు ఇది ప్రిడిక్ట్ చేసింది, మనం అప్పుడే వెళ్ళలేరా, 10 వారాలు ఖచ్చితంగా ఉంటామని చాలాసార్లు పృథ్వీతో ఉంది. దీంతో ముందుగానే వాళ్ళు వేరే వాళ్ళ ఎలిమినేషన్స్ కూడా అక్కడ ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు, మనం అప్పుడే వెళ్ళాం అనే ధీమా అనేది ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురులో కనబడింది. ఇక సోనియా స్టేజ్ పైన పులిహోర వేరే మహాతాలి అనే టాస్క్ ఆడినప్పుడు ఈ పులిహోర దద్దోజనం అనే టాపిక్ వచ్చిందనమాట. ఇక్కడ విష్ణుప్రియ కొంచెం ప్రొలాంగ్ చేసింది టాపిక్ని. పృథ్వీ దగ్గరికి వెళ్ళిన మణికంఠ ఏం చేసిండంటే చిచ్చు పెట్టాలని చూసిండు. పులిహోర అన్నది కదా, యాక్చువల్గా దద్దోజనం అంటే మీనింగ్ తెలుసా నీకు, వాట్ ఈస్ దద్దోజనం అనుకుంటే ఒక ఇంగ్లీష్లో ఒకటి చెప్పాడు అనమాట. కానీ పృథ్వీ బాధలో ఉండి చాలా లైట్ తీసుకున్నాడు. ఒకవేళ సీరియస్గా తీసుకున్నట్టయితే ఇది ఎక్కడికో వెళ్ళి ఉండేది, విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగేది, అసలే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయిందన్న ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నాడు. సో ఎందుకంటే మణికంఠ నవ్వానని ఫీల్ అయ్యాడంట అక్కడ. సో అక్కడ పులిహార అన్నందుకు నేను కొంచెం నవ్వాను కదా, అందుకని నేను పృథ్వీ ఏమన్నా ఫీల్ అయిపోయాడైపోయినా నేను ఫీల్ అయిపోయి అందుకని వెళ్ళి ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడానికి నేను ఒక ఫీలింగ్లా మాట్లాడా అని చెప్పాడు. అదైతే ఎవరికి అర్థం కదా. ఇలా ఫీల్ అవడానికి అసలు మ్యాటరే లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ప్రేరణ ఒక సైడ్ నుంచి చెప్తానే ఉంది, ఏది అనవసరంగా మాట్లాడు మాకు, నీకు ఎందుకు వచ్చిన టాపిక్లు అన్నా కూడా వినలేదు. ఇక సోనియా గురించి మ్యాటర్ వచ్చినప్పుడు 2 విషయాలు అయితే కరెక్ట్గా చెప్తా. సోనియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అర్ధరాత్రి 1:30 వరకు మాడుకున్నారు హౌస్ మేట్స్ అందరూ కూడా. బట్ అందులో ఒక 2 పాయింట్స్ అయితే మీకు చెప్పాలనుకున్నా. లైవ్లో ప్రేరణ ఒక విషయాలు మాట్లాడింది ఏంటంటే, ఇంట్లో ఫీమేల్ కంటెస్టెంట్స్ అసలు ఎవరిని కలవనివ్వలేదు అనే మాట చెప్పిందంట సోనియా. సో వాళ్ళే గ్రూప్గా ఉన్నారు సార్, ఎంతసేపు కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను వీళ్ళిద్దరిని అనుకునే భ్రమలో వాళ్ళు ఉన్నారు తప్ప, బట్ నేను ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని చాలా ఖచ్చితంగా చెప్పింది. కానీ వాళ్ళు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్పింది. కానీ ఇక్కడ విష్ణుప్రియ ఒక డైలాగ్ కొట్టింది ఏంటంటే, స్టార్టింగ్లో నేను సోనియాతో కలవడానికి సోనియా గారు అనే మాట్లాడాను, వెళ్ళి నిఖిల్తో మరి ఫస్ట్లో మీకు ఫ్రెండ్షిప్ కుదరలేదు కదా, ఇప్పుడు ఎలా కుదిరిందని మాట్లాడితే దానికి ఆమె స్టార్టింగ్లో అడల్టరేటివ్ కామెడీ అనే ఒక స్టాంప్ వేసేసింది అన్నప్పుడు దాని గురించి కూడా అడిగితే నీకు నాకు అంత చనువు లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు అన్నట్టు మాట్లాడింది. సో అందుకని చెప్పి నేను ఆమెతో అంత క్లోజ్ చనువు వచ్చినప్పుడు అడుగుదాంలే అని నేను అంత ర్యాపో తీసుకోలేదు, ఎందుకంటే ఆమె ఒక స్పేస్, ఆమె స్పెషల్ జోన్ ఉంటుంది కదా, ఆ జోన్లోకి నేను వెళ్ళాలనుకోలేదు అని అక్కడ విష్ణుప్రియ చెప్పింది. అలాగే నా జోన్లోకి కూడా సోనియాని రానివ్వలేదని ఒక క్లారిటీ ఇచ్చేసింది విష్ణుప్రియ చాలా పర్ఫెక్ట్గా తన గేమ్ ఎలాగా ఉంది అనేది, సోనియా గేమ్ ఎలాగ ఉంది అనేది ఒక్క ముక్కలో చెప్పేసింది. ఇక్కడే సోనియా, నిఖిల్ ఇంకా పృథ్వీ మాత్రమే ఉండడానికి కూడా ఎనలైజ్ చేసుకున్నారు హౌస్ మేట్స్ అందరూ. తను మాట్లాడింది రైట్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది అబ్బా, అదే ఆమె ప్రాబ్లం. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినదు, అదే ఆమెలో ఉన్న మైనస్ అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇక గేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అన్నప్పుడు మరి రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు ఆయన, నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చి ఆమెనే చీఫ్ కింద క్లాన్ కింద ఎందుకు టెస్ట్ చేయాలనుకున్నారు, వేరే వాళ్ళని కూడా చేయొచ్చు కదా అనే మాట అనేది వచ్చింది చేత నుంచి. అలాగే తన గేమ్ని టెస్ట్ చేయాలని క్లాన్లో ఎలా చేస్తుంది, చీఫ్ అయితే ముందుకు తీసుకెళ్తుందా లేదా, ఈ బేస్ మీద ఇచ్చినప్పుడు అదే వర్తిస్తుంది కదా అందరికి కూడా, మరి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లే కదా అలాగ అనుకుంటే అని ఒక సినారియో చెప్పారు. అప్పుడు ఇమ్యూనిటీ వస్తే మరి వేరే వారం సేఫ్గా ఉండేది కదా, ఇలాంటి లెక్కలు కూడా వేశారనమాట. అంతేకాదు నిఖిల్ పృథ్వీ విషయంలో వాళ్ళ ముగ్గురే ఉన్నారు ఎప్పుడు కూడా, సోనియాతో పాటు వీళ్ళ ముగ్గురే కనిపించారంటే సోనియా దానికి కూడా అందంట, మేము ఎప్పుడో సాయంత్రం పూట ఎప్పుడో మొత్తం ఎంటైర్ హౌస్లో ఒక 1 hour 2 hours కూర్చుంటాం తప్ప ఎక్కువసేపు మేము కలిసింది లేదు అని చెప్పిందంట. అది కూడా కరెక్ట్ కాదని సీత చెప్పింది అక్కడ. దీంతో సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె గురించి చాలా డిస్కషన్స్ అనే హౌస్లో నడిచాయి. అలాగే నామినేషన్స్ గురించి కూడా మాడుకున్నారబ్బా అందరూ కూడా, ఎవరిని నామినేట్ చేయబోతున్నారు ఎందుకు అనేది ఒక సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నామినేట్ చేయాలనుకునే వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు నామినేట్ చేస్తున్నాం, ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నాం అని ముందే చెప్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కాల. బిగ్ బాస్ మరి వార్నింగ్ ఇవ్వాలి కదా, వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఇలా పాయింట్స్ చెప్పేస్తే అక్కడ డిఫెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి రాత్రి అంతా టైం ఉంటుంది. ఓకే ఈమె ఇలాగ మాట్లాడితే మనం ఇలా మాట్లాడదాం, ఈమె ఇలా మాట్లాడితే మనం ఇంకో రకంగా కౌంటర్ వేద్దామని చాలా రూట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. సో మరోవైపు నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా చాలా ముభావంగా కూర్చుని ఉన్నారు. సో వాళ్ళ లోకం
వాళ్ళ మాలోకంలో వాళ్ళు ఉన్నారనుకోవాలి. ఇక కాసేపు అక్కడి నుంచి వచ్చిన ఆదిత్య కాస్త ఓదార్చే ప్రయత్నం చేశాడు, కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వాలి. అలాగే విష్ణుప్రియ కూడా వచ్చి కొంతసేపు మాట్లాడింది, కానీ అది కూడా ఏం పెద్ద పేర్ల. ఆ తర్వాత మణికంఠ జైలుకి వెళ్ళడం, జైల్లోనే ఆయన ఆడియన్స్ అందరికీ అబ్బా థ్యాంక్స్ అబ్బా మీరు నన్ను సేవ్ చేశారని ముద్దులు పెట్టేయడం, ఆడియన్స్ అందరికీ కిస్సులు ఇచ్చాడు. జైల్లో కూడా ఒక కంటెంట్ ఇవ్వాలనే ట్రై చేశాడు, ఎందుకంటే సోనియా వెళ్ళిపోద్ది తను సేవ్ అవుతాడని మాత్రం అనుకోలే. సో అందుకనే అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా చాలా జరిగినాయి. మిడ్ నైట్ 1:30 వరకు కూడా చాలా డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. ఎంటైర్ డిస్కషన్లో నామినేషన్ పాయింట్స్, తెల్లారి పెట్టే నామినేషన్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఆ నామినేషన్ పాయింట్స్ ఏంటి, ఈ వారం 5వ వారం నామినేషన్స్ ఎలా హీట్ ఎక్కించాయి, ఆ హీట్లో ఎవరు కాలిపోయారు అనేది మనం చూద్దాం. అలాగే మీకోసం నేను మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారని ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఉంటుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.